నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఇలాంటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గత 3 రోజులుగా జిల్లా కేంద్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఈరోజు ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా జోరుగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ రోజు కూడా వర్షం జోరుగా కురవడంతో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు కూడా జిల్లా యంత్రాంగం సెలవును ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలు వరద నీటిలో మునుగట్టుకున్నాయి. పిఎన్ కాలనీ వైపు కూడా వర్షం నీరు రోడ్డుపై ఏరులా పారుతుంది. నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే అధికారులను సిద్ధం చేసి లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. భాజపా అందరి పార్టీ అని, శ్రమించే వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుందని హెచ్ఎల్ ఎమ్మెల్యే ఈశ్వర్రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన భాజపా సీనియర్ నాయకులు పైడి వేణుగోపాలరావుకు ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఎన్ఈఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా వేణుగోపాలరావుకు అభినందనలు తెలిపారు. భాజపా దేశంలో 23 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ సారథ్యంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఇక్కడి నాయకులకు గుర్తింపు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతుందని తెలిపారు. అందులో భాగంగా పైడి వేణుగోపాలరావుకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రెండోసారి ఎంపిక చేశారు అని, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు తప్ప అన్ని పదవులు చేశారని గుర్తు చేశారు. అందరూ కలిసి జిల్లాలోని సమస్యలను పరిష్కరించేందుకు, ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగవంతంగా నిర్మితం అయ్యేలా కృషి చేద్దామన్నారు. మన శ్రీకాకుళానికి పెద్దపీట వేశారు. మన సీనియర్ నాయకులు, శ్రీకాకుళంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు మన పైడి వేణుగోపాల్ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించడం శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ కాకుండా ఉత్తరాంధ్ర భారతీయ జనతా పార్టీ అంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన సేవలు 97లో పార్టీలో జాయిన్ అయ్యి నేటి వరకు కార్యకర్తగానే ఎన్నో పదవులు అనుభవించినటువంటి కార్యకర్తగా, బూత్ అధ్యక్షునిగా, యువమోర్చా నాయకుడిగా, అలాగే ఎగ్జిక్యూటివ్గా, జిల్లా ఎగ్జిక్యూటివ్గా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, రాష్ట్ర కార్యదర్శిగా 4 సార్లు, ఉపాధ్యక్షుడిగా ఇది రెండోసారి ఎన్నిక, అలాగే సెల్స్కి కో కన్వీనర్గా ఆయన చేయని పదవులు అంటూ ఏమీ లేవు. భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడి పదవి తప్పించి అన్ని పదవులు ఆయన చేశారు. అటువంటి సీనియర్ నాయకులు ఈరోజు మళ్ళీ రెండోసారి ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడడం మా జిల్లా కార్యకర్తలందరికీ చాలా సంతోషదాయకం. అందుకోసం ఈరోజు ఆయన సన్మానించుకునే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా మా అధ్యక్షులు వారి తిరుపతి తేజేశ్వరరావు గారు, అలాగే మా ఇన్ఛార్జ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా శ్రీకాకుళం జిల్లా నాయకులందరినీ కలిపి, భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కలిపి ఈరోజు సంతోషంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా సీనియర్ నాయకులు పైడి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మేమందరమీ కూడా ఒక టీమ్గా ఉండి అందరమీ కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అనేక ప్రజా సమస్యలని ప్రభుత్వం వద్ద తీసుకొచ్చి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాం. సన్మాన గ్రహీత పైడి వేణుగోపాలరావు మాట్లాడుతూ తనకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేసిన కేంద్ర రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను, ముఖ్య సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర నాయకులపై ఒత్తిడి తెచ్చి పరిష్కారాన్ని కృషి చేస్తారని తెలిపారు. 2040 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా తీర్చిదిద్దే తప్పుతో పనిచేయడం జరుగుతుంది. ఈ 25 సంవత్సరాలు కూడా అమృత కాలంలో చూస్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా, ప్రతి వ్యక్తికి, ప్రతి పల్లె కూడా అందరూ స్వేచ్ఛగా హాయిగా ఉండాలని చెప్పి ప్రతి పేదవాడికి సంక్షేమ ప్రణాళిక ఉద్దేశంతో మోడీ గారు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాన్ని ప్రతి అరువుడికి అదే విధంగా కాబట్టి అన్ని పథకాలను అరువులందరూ పెట్టుకోవడానికి మనం చేయగలుగుతుంది. అదేవిధంగా పార్టీ కూడా 1984లో 2 సీట్లు ఉన్న పార్టీని ఈరోజు 3 శాతం తీసుకోవడానికి
రెండోసారి ఉన్నటువంటి పార్టీ మూడోసారి భారతదేశంలో మోడీ గారు ప్రధానంగా అవడం జరిగింది. దాని అన్ని 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం ఉంది. అదేవిధంగా కూడా ప్రపంచంలో పెద్ద పార్టీగా ఆలోచించింది. జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, రెడ్డి నారాయణరావు, సెవ్వన ఉమామహేశ్వరి, విజయేందర్ రెడ్డి, సింగూరు వెంకటరమణ, సింహాచలం, అట్టాడ రవిబాబ్జీ, పైడి హరికృష్ణ, చింతాడ అప్పారావు తదితరులు ఉన్నారు. ప్రకృతి సంరక్షణే దేశ సేవ, భగవంతుని సేవ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని అన్ని ముఖ్య కూడలిలో మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పుణ్కర్తో కలిసి భక్తులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, మట్టి గణేశ ప్రతిమలను వాడటంతో కాలుష్యరహిత జిల్లాగా మారటంలో భాగమవుతామన్నారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ సహజ మట్టితోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని, మట్టి ప్రతిమలను పూజించడం శ్రేయస్కరమని, గత 10 సంవత్సరాల నుండి మట్టి వినాయక ప్రతిమలను ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ఉచితంగా అందిస్తున్నామని, ఈ సంవత్సరం పర్యావరణ శాఖ క్రెడైల సహకారంతో సుమారు 30,000 ప్రతిమలను, వ్రత పుస్తకాలను అందించామన్నారు. మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామనే నినాదంతోనే ముందుకు సాగుతున్నామని, మన జీవనదులు నాగావళి వంశధారిని కాపాడుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పుణ్కర్, జిల్లా మెజిస్ట్రేట్ సిబ్బంది, అధికార బృందం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందం, నగర టీడీపీ అధ్యక్ష బృందం, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కేబుల్ ఆపరేటర్లకు, ప్రేక్షకులకు, ప్రజాప్రతినిధులకు, శ్రేయభిలాషులకు స్పందన టీవీ ఎండి దుప్పల వెంకట్రావు వినాయక చవితి శుభాకాంక్షలను ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు నింపాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందుతుందని, ముందుకు దూసుకుపోతుందని అన్నారు. ఈ పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రజల మధ్య శాంతి, ఐక్యతను పెంపొందించే వేదికగా కావాలని ఆయన ఆకాంక్షించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితి అందరి జీవితాల్లో ఆరోగ్యంతో పాటు సంపదను నింపాలని ఆయన కోరారు. మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు అవ్వాలని వెంకట్రావు పిలుపునిచ్చారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరం అని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన, సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన
పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వినాయక చవితి శుభాకాంక్షలను ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు నింపాలని ఆయన ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందుతుందని, ముందుకు దూసుకుపోతుందని అన్నారు. ఈ పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రజల మధ్య శాంతి, ఐక్యతను పెంపొందించే వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. గణపతి నవరాత్రోత్సవాలను ప్రజలంతా సద్భావ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితి అందరి జీవితాల్లో ఆరోగ్యంతో పాటు సంపదను నింపాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని హెచ్ఎల్ ఎమ్మెల్యే నదుకుతిటి ఈశ్వరరావు హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గల ఫంక్షన్ హాల్లో సామాజికవేత్త సోర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక ప్రతిమలను ఎన్ఈఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని కోరారు. మట్టి వినాయక ప్రతిమలకు పూజించడం వలన మనందరి ఆరోగ్యాలు బాగుపడతాయని అన్నారు. అలాగే సోర శ్రీనివాసరావు కూడా భక్తులు వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకురాలు సవ్వాన ఉమామహేశ్వరి తదితరులు ఉన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13వ తేదీన జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరగనుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మోటార్ వాహనాల ప్రమాదాలు, ప్రీ లిటిగేషన్ కేసులు ఈ లోక్ అదాలత్లో పరిష్కరించబడనున్నాయని అన్నారు. ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పోలీస్ అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తక్కువ ఖర్చుతో వేగంగా న్యాయం పొందగలరు. అందువల్ల కేసులు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని మౌలానా పిలుపునిచ్చారు. పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ డివిజనల్ మేనేజర్ పోస్ట్ భర్తీకి సంబంధించి తుది జాబితాను జిల్లా వెబ్సైట్ శ్రీకాకుళం.ap.gov.in లో ఉంచినట్లు సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 10వ తేదీన నిర్వహించిన వ్రాత పరీక్ష అనుభవ మార్కులు, వచ్చిన అభ్యంతరాల ఆధారంగా సవరించిన జాబితాను 25న విడుదల చేసినట్లు చెప్పారు. అందులోని తొలి 10 మందికి 26న కలెక్టర్ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, సిపిటి పరీక్ష జరగనున్నట్లు ప్రకటించారు. పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను పూజించాలని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సోర శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఆవరణంలో 500 వినాయక మట్టి విగ్రహాలను మంగళవారం సోర శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడమేనని వివరించారు. ప్రతి ఏటా వినాయక చవితి ముందు రోజు ఉచితంగా వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వినియోగించడం వలన విగ్రహాల నిమజ్జన సమయంలో చెరువులు, నదిలోని నీరు ఆ రసాయనాల కలయికతో కలుషితమవుతుందన్నారు. దీనివలన జలచరాలకు ఇబ్బందులు వస్తాయని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమైన మట్టి వినాయకుడిని పూజించి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను మంగళవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయం అతిథి గృహం వద్ద జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల సిబ్బంది రాష్ట్ర హోంమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. ఎచ్చర్ల మండలం స్థానిక చిలకపాలెం శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బుధవారం ఉదయం మట్టి గణపతి విగ్రహాలను శ్రీ శివాని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సిబ్బందికి కళాశాల ఎంబీఏ డిపార్ట్మెంట్ వారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జీడి చంద్రశేఖర్ అతిథులుగా విచ్చేసి మట్టి గణపతి విగ్రహాలను కళాశాల సిబ్బందికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ మట్టి గణపతి విగ్రహాల వలన ప్రయోజనాలు తెలియజేసి కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ సమాజానికి ఎంతైనా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రాజకిరణ్,
డిప్లొమా ప్రిన్సిపల్ ఎస్విఎం సునీల్ కుమార్, ఎంబీఏ హెచ్ఓడి కె రవికుమార్, టీపీఓ డాక్టర్ బి ప్రసాదరావు, వివిధ విభాగాధిపతులు డాక్టర్ పి రేవంత్ కుమార్, ఎం సాయి సుధా, డాక్టర్ ఎస్ లక్ష్మణ్ రాజు, డాక్టర్ వి సూర్యనారాయణ, వై జగదీష్ కుమార్, పి ప్రదీప్, కె మధుకుమార్, కీర్తన, వంశీ, టీడీ టి బాలాజీ తదితర సిబ్బంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కోన రవికుమార్, గొండు శంకర్, మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, గుండె లక్ష్మీదేవి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర పూర్వ సహా అధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు అన్నారు. యువ నాయకుడు చౌదరి సతీష్ ఆధ్వర్యంలో నగరంలోని గాజుల వీధి జంక్షన్ వద్ద మట్టి ప్రతిమలతో కూడిన వినాయకుని విగ్రహాలను, వినాయక వ్రతకల్ప పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిలో సునాయాసంగా కరిగిపోయే రంగులు అద్దడం మినహా జల కాలుష్యానికి అవకాశం లేని ప్రతిమలను ప్రతి ఏటా పంపిణీ చేస్తున్నామన్నారు. యువ నాయకుడు చౌదరి సతీష్ మాట్లాడుతూ ప్రతి ఇంటా విఘ్నేశ్వర పూజ చేసుకునేందుకు ప్రతి ఏటా తమ కుటుంబం ప్రతిమలను పంపిణీ చేయడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తుందన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 102 గవర్నర్ కొంకేర మురళీధర్ మాట్లాడుతూ చౌదరి కుటుంబం సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిరంతరం ఉండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంకేర వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్ బలగ పండరీనాథ్, విఎస్ఎస్ ప్రకాష్, చిటికల భాస్కర్, కృష్ణప్రసాద్, హర్ష, సిటు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని టీడీపీ నాయకులు పంచిరెడ్డి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు మంగళవారం పొన్నాడలోని కర్రి వీధి, పంచిరెడ్డి వీధి, రాజీవ్ కాలనీ, బింగుపేటలో పొన్నాడ కూటమి నాయకులు, గ్రామ సచివాలయం అధికారులు, వీఆర్ఓ డీలర్స్ కలిసి ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రైస్ కార్డులు అందజేశారు. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి అని చెప్పారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల గణిత శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని విగ్రహాల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కరుణశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, క్లాత్ సంచులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ చిన్నారావు, గణిత శాఖ అధ్యాపకురాలు వై ప్రశాంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. వినాయక చవితి రోజును మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని టీడీపీ నాయకులు లొట్టి సూరిబాబు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ సూచనలతో స్థానిక సూర్యమహల్ కూడలి వద్ద భక్తులకు ఉచితంగా వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి ప్రతిమలనే పూజించాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో రవి, బరటం గుప్తా, గుత్తు చిన్నారావు, బాందిపరుపు అసిరమ్మ, మామిడి సూర్యప్రసాద్ దొర తదితరులు ఉన్నారు. తాటి బెల్లంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం, సహజ సిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఆహారం జీర్ణంకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం మొక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది. పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అదేవిధంగా ఆస్తమాను తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహారగొట్టం, ఊపిరితిత్తుల, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. శరీరంలో హానికర టాక్సిన్ బయటకు పంపిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. వాస్తవానికి ఇది పొడిదొగ్గు, ఆస్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారింపబడుతుంది. మైగ్రేన్, తలనొప్పి చాలా బాధాకరమైనది. ఒక సహజ ఔషధ కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్, తలనొప్పి తగ్గుతుంది.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.